బాబురావు గారు ఈ ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతుంది, ఒక్క నిమిషం ఆగండి, మీరు లేరు కదా ఆయన మాట్లాడినప్పుడు. సార్, అవినీతి అనేది కూడా బాగా వినపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మీరు వినే ఉంటారు, సాక్షి అంటే కొద్దిగా దీన్ని ఇంకాస్త ఎగ్జాగరేట్ చేసి, ఇంకాస్త ఏమంది చాలా రెట్లు ఎగ్జాగరేట్ చేసి రాస్తుంటుంది. కానీ అద్దాలకే 2,500 కోట్ల అని చెప్పేసి రాశారు, కానీ అది కాదు. ఎలివేషన్ అని చెప్పేసి అంటున్నారు, కానీ అది ఒక సింగిల్ బిల్డింగ్కి కాదు. మరి కానీ 2,500 కోట్ల రూపాయలు అవసరమా, ఇంత దుబారా చేస్తున్నారా అనే దానికి అనుగుణంగా ఫిగర్స్ కనబడుతున్నాయి. దాంట్లో భాగంగా దుబారా అనగానే వెంటనే అనిపించేది అక్కడ అంతర్గతంగా భారీ ఎత్తున మన అవినీతి జరుగుతుంది అనేది, అంటే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అక్కడ మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి, వెళ్తుంటారు కాబట్టి. ఇందాక తెలుగుదేశం ప్రతినిధిగా వారు మాట్లాడుతున్న దాంట్లో టైం పడుతుంది. 3 సంవత్సరాలలో మీ స్థలాలు ఇస్తే అభివృద్ధి చేసి మీ ప్లాట్లు ఇస్తామని వాడికి వ్రాతపూర్వకమైన ఒప్పందం చేసి ఇచ్చారు. 2, హైకోర్టులో కేసు వెళ్ళినప్పుడు హైకోర్టు ఇంకా చెప్పాలంటే ఏ టైం లోపల ఎక్కడెక్కడ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానికి లోబడేగా చేయమనేది. మీరు 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు చేసే దాని గురించి అడగట్లా. నిర్దిష్ట కాల పరిమితి లోపల చట్టబద్ధంగా ఇచ్చిన అగ్రిమెంట్ అమలు చేయాలి. ప్రైవేట్ వాడైనా అమలు చేయాలి, గవర్నమెంట్ అమలు చేయకపోవటం ఏంటి? దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే ఇప్పుడు 2వ దశ ల్యాండ్ పూలింగ్ తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళకి? మీరు భూములు ఇవ్వండి, మీకు 2 ఏళ్ళకే డెవలప్ చేసి ఇస్తామంటున్నారు. వాళ్ళకి 2 ఏళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళకి 12 ఏళ్ళకి ఇవ్వకపోతే ఎలా? దాని గురించి. అలాగే మిగతాది ఖర్చు పెట్టే దగ్గర పారదర్శకత ఉండాలి. ఇప్పుడు కంపలు నరగడానికి 40 కోట్లు అయింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో 10 కోట్లు ఎక్స్ట్రా బిల్లు పెట్టుకున్నారు. దీంట్లో ఒకళ్ళు సిఆర్డీఏకి ఒక లెటర్ ఇచ్చారు, మేము ఉచితంగా కంప నరుగుతాం, ఎందుకంటే ఆ వచ్చినటువంటి కంప నరకగా వచ్చిన కలపతో మాకు ఆదాయం వస్తుంది. దాని పక్కన పడేశారు. రెండవది విషయం దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు మీరు టెండర్లు ఇస్తే ఎల్పిఎస్లు డెవలప్ చేయాలంటే వాటన్నిటిని ఆ కాంట్రాక్ట్ కంపెనీనే చేసుకోవాలి వాస్తవంగా అయితే. సరే, అయినా మంచి ఉద్దేశంతోనే మీరు పెట్టారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ రోజు కూడా చూస్తే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా గతంలో ఏ 4-5 కంపెనీలు ఉన్నాయో ఆ 4-5 కంపెనీలకే మళ్ళీ టెండర్లు వచ్చినాయి. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకోళ్ళు కాంపిటేట్ అవడానికి అవకాశం లేదు. కంపెనీల పేర్లు కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇందులోనే పారదర్శకత తక్కువగా ఉంది. మరో విధంగా చెప్పాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత కూడా కాంట్రాక్ట్ మా బిల్లు ఇవ్వలేదని చెప్పి వాళ్ళందరూ ఆందోళన కూడా చేస్తున్నారు, చిన్న వాళ్ళు. ఇక్కడ పని చెయ్యక ముందే 10% అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇచ్చారు ఈ కంపెనీలన్నిటికీ, దాదాపు 6,000 కోట్లు. మరి అన్ని రకాలుగా పలా కంపెనీలకి మేలు చేస్తూ ఉంటే వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి వాళ్ళకి? అలాగే అంచనా విలువలు ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. ఇవన్నిటి మీద కూడా వస్తున్న వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఒక చదరపు అడుగుకి ఎంత అవుతా ఉంది? అది సెక్రటేరియట్ అయినా అసెంబ్లీ అయినా వరల్డ్ క్లాస్ అంటే రేట్లలో వరల్డ్ క్లాస్ కాదు, నాణ్యతలో వరల్డ్ క్లాస్ ఉండాలి. కాబట్టి ఇటువంటి విషయాల మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, వాటి మీద ఈ కంపెనీలకి ఎవరైతే బడా కాంట్రాక్ట్ కంపెనీలయో వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారో వాళ్ళు పని ప్రారంభించి స్లోగా చేస్తున్నా మాట్లాడగలిగిన పరిస్థితిలో లేకుండా పోతా ఉంది. ఇవన్నీ చూసిన కంపెనీలే. రెండోది, ఈ కంపెనీలే మన దగ్గరే కాదు, దేశంలో రాష్ట్రంలో చాలా చోట్ల చేసి అక్కడంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఈ బడా కంపెనీల మీద అనేక ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. అది తెలియదేం కాదు. వీటి విషయంలో గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు ఆ బడా కంపెనీలని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏమి చేయట్లా. కాబట్టి ఇటువంటిది ఖచ్చితంగా ప్రజల డబ్బుని రేపు వడ్డీలతో సహా చెల్లించాలి. మీరు ఇందాక డాలర్ల గురించి చెప్పారు, డాలర్ పెరిగింది కదా అని. రేపు మళ్ళీ తిరిగి మన ఇంట్రెస్ట్ కూడా కట్టేటప్పుడు డాలర్లోనే కట్టాలి.
కాబట్టి దానికి కూడా ఎంత అవుతాయి చూడండి. అందుకనే అంటే అసలు కేంద్ర ప్రభుత్వం నుండి విభజన చట్టంలో ఉన్నదాన్ని వాళ్ళ విభజన చట్టంలో నిర్మాణమే కాదు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కేంద్రానిది. దాన్ని ఎందుకు నిధులు లేకుండా అప్పు తెస్తున్నారు? వాళ్ళు ఇచ్చే నిధులు చాలకపోతే అప్పు తెచ్చుకోవటం వేరే. ఎంత నిధులు తెచ్చారు? 1500 కోట్లు నేను చెప్తున్నాను. మీరు ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు అప్పులు, ఇంకా తర్వాత కూడా అప్పు చేయాలి. ఇప్పుడు రెండో దశకు అప్పు ఎక్కడి నుంచి చేస్తారు? కాబట్టి కేంద్రం నుంచి తండి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ భూములు అమ్ముకునే కాదు, ఇందులో కీలకమైన పాత్ర కేంద్రాన్ని. అప్పే అది వడ్డీతో సహా కట్టాలి, కేంద్రం కట్టదు. పోనీ కేంద్రమైన అప్పు తీరుస్తుందని అనుకుంటే అనుకోవచ్చు, ఎక్కడా లేదు, అది తెలిసిందే. ఎందుకు 30% దేనికి ప్రజల్ని? అందుకనే రాజధాని బాబురావు గారు మీరు అన్నట్లు విభజన చట్టంలోనే ఉంటే అడగటానికి కూడా మొహమాట పడుతున్నారంటే అర్థం కావటం లేదు. ఏదో అనుకుంటాడేమో, మోదీ ఏమైనా ఫీల్ అవుతాడేమో, లేకపోతే బీజేపీ మొహమాటం ఏం కాదు, భయపడుతున్నారు. అడిగే దమ్ము కూడా లేదు. వైసీపీ వాళ్ళు కూడా అడగరు, విమర్శిస్తారు. అది రూల్డ్ అవుట్ లేండి. వైసీపీ భయం గురించి అందరికీ తెలిసిందే, అది రూల్డ్ అవుట్. అది మరి వీరెందుకు భయపడుతున్నారంటే మరి మీకు కూడా ఏమన్నా బయటకు పడనటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, వెంటాడుతున్నాయా? అన్నిటికీ భజన చేయడమే కదా. మీరు మీరు మాకు చట్టం చేశారు, చాలా బ్రహ్మాండమైన చట్టాన్ని ఆమోదించారు. 12 ఏళ్ల తర్వాత చట్టాన్ని ఆమోదిస్తే డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఎన్డీఏలో ఉండండి, అది వేరే సంగతి, మీ ఇష్టం. కనీసం మన రాష్ట్రం గురించి అడగాలి కదా. సెక్షన్ 94(3) విభజన చట్టంలో రాజధాని సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజభవనం ప్లస్ మౌలిక సదుపాయాలు, ఇది వాళ్ళ దాన ధర్మాలు, వాళ్ళ దయాదాక్షిణ్యం కాదు. మన రాష్ట్రానికి విభజన చేసినప్పుడు రాజధాని కోసం ఇచ్చిన హక్కు. వీళ్ళందరూ కపట నాటకమే. అసలు రాజధానికి మాకు సంబంధం లేదని వైసీపీ వాళ్ళు 3 రాజధానులు ఉన్నప్పుడు అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ కోర్టులో. ఇప్పుడు నిధులు ఎవరు? మీరు అడగరు, వాళ్ళు మాట్లాడరు. మరి వాళ్ళ రాజధానిలో అప్పులు చేసి రేపు ఎవరు? ఆ రైతులు కట్టాలి, అక్కడ రాష్ట్ర ప్రజలు కట్టాలి. అందుకని ఇటువంటి విషయాల మీద ఇప్పుడు మనం పెడుతున్న నయా పైసా ఖర్చు, అవినీతి అక్రమాలన్నీ లేదా దుబారా ఖర్చు నుండి వీటన్నిటి మీద ఇప్పుడు మోడీ గారు ఇంకో బాంబు పేల్చారు. అసలు మీరంతా పొదుపు చేయండి, నిర్మాణాలు కూడా 1-2 ఏళ్ళు స్పీడ్ వద్దు అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ ఉంది. అసలు డబ్బులు ఎవరు? పైపెచ్చు అప్పులు ఇప్పించి మీ చావు మీరు చావండి. ఇప్పుడు నిర్మాణాల సంగతి కూడా వస్తున్నారు. డీజిల్ లేదు ఆపండి, పెట్రోల్ లేదు ఆపండి. ఇట్లా పొదుపు చర్యలు. ఈ పొదుపు చర్యలన్నీ ఏమవుతాయి? దీని మీద కూడా కనీసం ఒక మాట మాట్లాడరు ఎవరు. అది రేపు రాజధాని కూడా ఎఫెక్ట్ తగులుతుంది. అందుకని ఇవన్నీ చూసి ఏమవుతుంది? రెండో, ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఉద్యోగాలు పీకేస్తున్నారు, బడా కంపెనీలన్నీ, ఇన్ఫోసిస్తో సహా. రేపు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉపాధి కల్పిస్తామని భూములు ఇచ్చేస్తే భూములు తీసుకుంటారు, తర్వాత ఉపాధి మాత్రం ఏముండదు. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్న గ్రోత్ రేట్ పడిపోతా ఉంది అన్ని చోట్ల. ఇప్పటికే మాంద్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని మోడీ గారు ఇండైరెక్ట్ గా హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సంక్షోభంలో మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? రేపు మన మీద మనం ఎంత బాగా చేద్దాం అనుకున్నా మన అమరావతి మీద, రాష్ట్రం మీద ఇవన్నీ ఎలా పడతాయి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. మీరు చెప్పిన ఐటీ భూమి అన్నటువంటి స్టేజ్ వేరప్పుడు. అదేదో ఒకళ్ళ గొప్పతనం కాదు. దేశము రాష్ట్రము అంతర్జాతీయంగా రియల్ ఎస్టేట్ మొదలుకొని ఐటీ మొదలుకొని ఇప్పుడు ఐటీ ఎలా ఉందో చూడండి మీరు. అందుకని ఇక్కడ వ్యక్తులు పార్టీల సమస్య కాదు, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ఆర్థిక స్థితి ఎలా ఉందో గమనించి దాన్ని బట్టి చెప్పండి. మేము రాజధాని కడదలుచుకున్నాం, 3 ఏళ్ళు ఈ పని చేస్తాం, మేము వరల్డ్ క్లాసు సింగపూర్ వీటితో ఎందుకండి? అతిగా చెప్పి అనవసరమైనటువంటి ఆశలు చూపించడం వల్ల ఉపయోగం లేదు. భవిష్యత్తులో డెవలప్ అవుతాయి. హైదరాబాద్ డెవలప్ అయినట్టే అమరావతి డెవలప్ అవ్వచ్చు, ఇంకో నగరాలు డెవలప్ అవుతాయి. కానీ ఢిల్లీని తలదన్నే రాజధాని అని హామీ ఇచ్చిన మోడీ గారు ఎక్కడ? ఢిల్లీని తలదన్నే రాజధాని అంటే మాటల్లోనా? చేతల్లో ఏంటి? డబ్బులు ఇవ్వకుండా ఢిల్లీని తలదన్నే రాజధాని అవుతుందా కేంద్రం? 12 ఏళ్ళకు ఒక కార్యాలయం ఇక్కడ ప్రారంభించలేదు కేంద్ర ప్రభుత్వం. అదే సార్
మాటలతో కడుపు నింపింది, కడుపు నిండిపోయింది అనుకొని చంద్రబాబు నాయుడు గారేమో మళ్ళీ ఇంకా కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ అడిగితే ఏమన్నా ఫీల్ అవుతాడు అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నట్టున్నాడు. సార్ విజయశేఖర రెడ్డి గారు, దట్ ఈస్ ద డార్క్ రియాలిటీ, వాట్ యూ సే నౌ? వెల్కమ్. మనము పెద్దలు బాబురావు గారు సార్, ఒకటి బాబురావు గారు ఏది చెప్తున్నారో అవన్నీ కూడా వినాల్సిన మాటలు, ఖచ్చితంగా అమల్లో పెట్టాల్సిన మాటలు. ఎక్కడ మేమేం కాదనట్లేదు సార్. ఆయన పెద్దవారు, అనుభవజ్ఞులు కాబట్టి ఆయన జాగ్రత్త, మీరు ఎక్కడ తప్పుడడుగు లేకండి, మాటలు చెప్పినంత ఈజీ కాదు మహానగరాన్ని కట్టడం అనే మాట ఆయన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా సార్, మీరు చెప్పింది తూచా తప్పకుండా పడితే కూడా సిద్ధంగా ఉన్నాం సార్. ఒక్కటి చిన్న విషయము, ఇప్పుడు క్యాపిటల్ కట్టడానికి, అమరావతి క్యాపిటల్ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు 2014 నుంచి 19 కొంత డబ్బులు అయితే ఇచ్చిన మాట వాస్తవం సార్. నేను అంటున్నా, ఒక క్యాపిటల్ ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించే పరిస్థితిలో ఉందా సార్? ఇది మన కళ, మన లక్ష్యం. ఇది మన లక్ష్యాన్ని కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెచ్చుకోవాలి, అక్కడి నుంచి కూడా నిధులు రావాలి కాదన్ను. కానీ పూర్తిగా విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుంటే నాకు గతంలో కొన్ని మాటలు గుర్తొస్తున్నాయి. బాబురావు గారు కూడా కరెక్ట్ చేయొచ్చు, మీరు కూడా వినుంటారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాజధాని కట్టడానికి ఎంత అవసరం పడుతుందంటే, నేను చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట విన్నది 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అన్నాడు. అన్నారా లేదా సార్ బాబురావు గారు? మీకు 5 లక్షల కోట్ల రూపాయలు. అది చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు. కాబట్టి మేము విడిపోయాము, మమ్మల్ని విడగొట్టారు, మాకు అన్యాయం చేశారు, కాబట్టి మీరు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీద అని చెప్పేసి ఆ వాయిస్ నుంచి, ఆ టోన్ నుంచి ఈ టోన్కి మరి పడిపోయింది. మరి ఏంటో మాకు అర్థం కావాలి సార్. నేను అంటున్నా, ఈ రోజు వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, ఏదైతే 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనకు అప్పుగా ఇస్తున్నాయో, ఈ రోజు కట్టడానికి జరుగుతున్న కట్టడాల మీద అప్పుగా ఏదైతే ఇస్తున్నాయో, అది గ్రాంట్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు మనకు అందించే పనిలో ఉన్నారు. అంటే ఈ వరల్డ్ బ్యాంక్ ఏడీబీ డబ్బు ఏదైతే మనం తెచ్చుకున్నామో, ఇది మనం తిరిగి కట్టకుండా సెంట్రల్ గవర్నమెంటే అది భరించే విధంగా దాని గ్రాంట్ రూపంలో మనకి అందించడానికి చర్చలు పూర్తయ్యాయి. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ వారే భరించే విధంగా ముందుకు వస్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈరోజు హడ్కో ఉంది, రకరకాల రుణాలు వస్తున్నాయి. ఎక్కడా లేదు అసలు వాడు గ్రాంట్ గా భరిస్తున్నాడు కానీ, గ్రాంట్ గా భరించేటువంటి సూచన కానీ ఇప్పటి వరకు బడ్జెట్ లో కానీ ఎక్కడా లేదు. బడ్జెటే కాదు సార్, బడ్జెటే కాదు, అవుట్ సైడ్ ది బడ్జెట్, అవుట్ సైడ్ ది బడ్జెట్. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ నాకు గుర్తుంది, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే బయట అవుట్ సైడ్ ది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ హ్యాస్ కేటగారికల్లీ సెడ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ థర్డ్ పార్టీ గ్యారంటీ, అంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది తప్ప అదేమి గ్రాంట్ కాదు ఆవిడ చెప్పింది. ఓకే, నేను కొన్ని విన్నాను విజయశేఖర రెడ్డి గారు, మిమ్మల్ని విమర్శనాత్మకంగా నేనేం అడ్డుకోవట్లేదు. ఆ తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ ఏదో జరిగినాయి, టాక్స్ వరకు ఏదో నడుస్తున్నాయని విన్నాను, కానీ ఇట్స్ వెరీ స్కెప్టికల్ అండి. అది అంత ఈజీ కాదు. మరి అది కానీ సాధిస్తే గొప్ప విషయమే. మరి దాని మీద ఒక ప్రకటన ఇప్పించండి, సార్. ఈ మధ్య కాలంలో ఈ 1 year లోనే 4,000 కోట్ల రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకైతే డబ్బు వచ్చింది. బడ్జెటరీ శాంక్షన్స్ అంటే బడ్జెట్ కి సంబంధం లేకుండా కొంత హెల్ప్ అయితే జరుగుతోంది సార్. ఇవి రేపు ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ వారు కావచ్చు, వాళ్ళు ఇచ్చే అప్పులో దీన్ని చెల్లిపెట్టుకొని తర్వాత వారు గవర్నమెంట్ వారే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారే వారికి కట్టే విధంగా, అంటే ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, కట్టే విధంగా ఈరోజు రీషెడ్యూల్ చేస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు సార్, చట్టబద్ధత కోసమే అమరావతి మీద 1 year నుంచి మనం ప్లాన్ చేసి ఈ రోజు చట్టబద్ధత వచ్చింది సార్. ఈ రుణాలకు సంబంధించిన విషయం కూడా మనం మాట్లాడుతున్నాం, చర్చలు జరుగుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ తో. ఓకే రైట్, ఇదొక అంశం అయితే, ఇదొక కోణం అయితే, ఒక నిమిషం మనం ఈ సినారియో కూడా చూద్దాము. ఈ మధ్య కాలంలోనే సాక్షిలో వచ్చినటువంటి కథనంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బ్యాక్ సైడ్ను ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలాన్ని సిఆర్డిఏ గ్రీనరీ జోన్గా ప్రకటించింది. దీని మూలంగా ఒక 18 కోట్ల రూపాయలు సిఆర్డిఏకి నష్టం వాటిల్లింది. ఆయన స్వార్థపూరితంగా ఆయన ఇంటి వెనకాల గ్రీనరీగా చేయించుకున్నాడు అని చెప్పేసి ఒక విమర్శనాత్మక కథనం వచ్చింది. అయితే ఆ కథనంలోనే కాంట్రడిక్ట్ అవుతూ ఆ 18 కోట్లు లెక్క ఎలా తేల్చిందంటే, గజం 50,000 రూపాయల చొప్పున లెక్కేసింది. ఎవరు? సాక్షి కథనం
సరే ఇప్పుడు మొయినుద్దీన్ గారి దగ్గరికి వద్దాం, క్లోజ్ చేసేద్దాం సార్. ఈ దీంతో 50,000 రూపాయల గజం చొప్పున మీరే వేశారు కదా ఎస్టిమేషన్, అది అక్కడ వాస్తవమే. ఆనాన్ యావరేజ్ ప్రస్తుతం అంతే ఉంది. 20 కోట్ల ఎకరాకి 1,00,000 కోట్లు మనకు. అదే వినండి అదే అక్కడికే వస్తున్నాను సార్. ఒక నిమిషం ఆగండి. ప్రభుత్వం ప్రస్తుతం చెప్తున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది అంటే మిగిలింది 5,000 గజాలు, 5,000 అంతేనండి, 5,000 గజాల 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలు 5,000 ఎకరాలు అది కూడా లేదంటుంది ఇప్పుడు. 5,000 ఎకరాలు గజం, ఆ ఎకరాలని గజాల్లోకి కనుక 1000 గజాలు సార్. ఒక ఎకరాకి 4,100 స్క్వేర్ యార్డ్స్. అది ఆ లెక్కను తీసుకుంటే 830 చదరపు గజాలు. అవును, 4,800 సంథింగ్ వస్తుంది. సో ఆ రకంగా 5 × 5 25,000 గజాలు అండి, అంతే కదండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 25,000 ఇంటూ 50,000 గజం అయితే మరి సాక్షి కథనం ప్రకారం ఎంత వచ్చిందో చూద్దాం. సో అది ఈజీగా ఆల్మోస్ట్ 2.5 crore వరకు వెళ్తుంది, ఇది 2 lakh పైన వెళ్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాదన చేస్తున్నారో అక్కడ 2,00,000 కోట్ల రూపాయలు పోస్తున్నారో అవసరం పడుతుంది. అది ఎట్లా కట్టాలి, ఏం చేయాలనే దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది మరి ఇక్కడే కనబడుతుంది కదా. ఇప్పుడున్నటువంటి ల్యాండ్ బ్యాంకే సరిపోతుంది, మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్కి వెళ్తుంది, ఇంకో కొంత ల్యాండ్ వస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి 5,000 ఎకరాలు గజాల్లో కన్వర్ట్ చేసి సాక్షి కథనం ప్రకారం 50,000 గజం వేసుకున్నా కానీ 2.5 లక్షల కోట్ల రూపాయల వరకు వెళుతుంది. ఏమంటారు మరి మొయినుద్దీన్ గారు, ఓకేనా? సార్ ఇప్పుడు ఇందాక ఒకటి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసమై భయపడి మాట్లాడలేదన్నారు. 2014 నుండి 2019 వరకు వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఆంధ్ర రాష్ట్రానికి 2019 నుండి 2024 వచ్చిన కేంద్ర నిధులు చూసుకుంటే అర్థమవుతుంది ఎవరు కేసులు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందు నుండి కేసులు నిండా మురిగిన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి వెన్నుపోటు సార్ పొడిచిన వ్యక్తి. ఇప్పుడు టాపిక్ ఏంటి, దాని గురించి మాట్లాడండి. మీరు చెప్పారు కదా ఇప్పుడు అవి భయపడి కేసులు భయపడేది. జగన్మోహన్ గారు రాజకీయాల నుండి కేసుల్లో ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రాజకీయాలు రాకముందు నుండి పై నుండి కింద వరకు అన్ని కేసులే, అన్ని స్టేలో ఉన్నారు. ఆయన వచ్చి నీతులు మాట్లాడితే మేము వినాలనా? దేశ రాష్ట్ర ప్రజలకు ఒక కొత్త నిర్మాణం పట్టుదల నిర్మించాలంటే తమాషా సార్. మనం చూసాము, ఛత్తీస్గఢ్ చూసాము, మన తర్వాత చండీగఢ్ చూసాము, ఎంతవరకు డెవలప్ అయ్యాయి, ఎక్కడి నుంచి డెవలప్ అయ్యాయి. ఈ రోజు ఒక కొత్త నిర్మాణం చేసి నా పేరు చరిత్రలో ఉండాలని ఆడంతా భూమి అంతా లాక్కొని కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అదాని అమ్మాయి గట్టి మించిపోవాలి ఒక దురుద్దేశంతో ఆ పేద ప్రజల పొట్టలు కొడుతున్నారే. మంచిది పద్ధతి కాదు సార్ ఇది. ఆయన చేసే పనులు, ఆయన అన్నాడు బిల్డింగ్ కట్టాలా చేయాలంటే బాబురావు గారు చెప్పారు లిఖిత పూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు 3 సంవత్సరాలలో మీకు కంప్లీట్ చేసి ఇస్తామని. ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు 12 సంవత్సరాలు. మళ్ళీ పిరబాక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పేదవాళ్ళ దగ్గర 300 ఎకరాలు లాక్కుంటున్నారు, వేరే వాళ్ళతో 16,000 ఎకరాలు లాక్కుంటున్నారు. ఎప్పుడు తయారు చేసి ఇస్తారు? అటువంటి చచ్చిపోవాల ప్రజలు. దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు నారాయణకి చేసే దుర్మార్గానికి పేద ప్రజలు కావాలన్నా మేము ఒప్పుకోను సార్. దానికి ఎంత మాత్రము మాకు హక్కు ఉంది, రాయలసీమ వాళ్ళకి హక్కు ఉంది, తెలంగాణ మీకు ఉత్తరాంధ్ర వాళ్ళకి హక్కు ఉంది, కోస్తాంధ్ర వాళ్ళకి హక్కు ఉంది. మీ డబ్బులన్నీ తీసుకువెళ్ళి మీరు మిమ్మల్ని వస్తువులు సంపేస్తామంటే మేము ఒప్పుకోము. రాయలసీమ ఒప్పుకోము. వెలుగొండ ప్రాజెక్టు సార్ ఈ రోజు 7,000 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 3 జిల్లాలు సస్యస్థాపనలు అయిపోతాయి. ఎందుకు ఇక్కడ 309 కోట్లు కేటాయించారు సార్? 7,000 ఎకరాలు. సరే సరే, మన హయాంలో మనం ఏం చేసామో చూసుకోవాలి కదా. మరి ఓకే, ఎవరంటే విమర్శలు చేద్దాం కానీ మరి మన హయాంలో మనం ఏం చేసామో మరి అది కూడా చూసుకోవాలిగా. రైట్, ఎనీవే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, అట్లీస్ట్ మేము జగన్మోహన్ రెడ్డి కేసులు భయపడి చేస్తుంది, భయపడి జగన్మోహన్ అవన్నీ అందరికి తెలుసులే సార్. అవన్నీ బహిరంగ రహస్యాలు. మీరు ఎంతకాలంగా అవన్నీ బహిరంగ రహస్యాలే సార్, అవన్నీ అందరికి తెలిసిన విషయం. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రైట్, లెట్స్ వైండ్ అప్. ఐ మీన్ వీఆర్ ఆల్రెడీ ఓవర్ ద టైమ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మొయినుద్దీన్ గారు, బాబురావు గారు.
విజయసాగర్ రెడ్డి గారు అండ్ ఉప్పలక్ష్మి గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.